వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో శనివారం అక్రమ మద్య ధ్వంసం చేశారు పోలీసులు. సెబ్ అధికారులు వివిధ అక్రమ కేసుల్లో దొరికిన దాదాపు 68 లక్షల విలువైన మద్యాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పర్యవేక్షణలో ఏఎస్పీ విష్ణు, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం పట్టుకొని కర్ణాటక మద్యంను పట్టుకున్న జిల్లా పోలీసులకు, సెబ్ అధికారులకు అభినందనలు తెలిపారు. గత 10 నెలలుగా ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ సిబ్బంది కలిసి చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ ఎస్పెషల్లీ ఎన్డీపీఎల్ లిక్కర్కి సంబంధించి ఐడి లిక్కర్, తర్వాత డిపిఎల్ లిక్కర్ మోర్ దాన్ క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లో సుమారు 68,05,785 విలువ చేసేటువంటి ప్రాపర్టీని 1417 కేసుల్లో సీజ్ చేయడం జరిగింది. దాన్ని అంతటా కూడా ఈరోజు ఇక్కడ సుమారు 10,015.47 లీటర్స్ యొక్క ఈ లిక్కర్ ఏదైతే ఉందో అది 4 రకాల లిక్కరు, దాన్ని ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం సీజర్స్లో, ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఎస్సీబీ తరఫున అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారు మరియు ఏఎస్ ఆఫీసర్ అండ్ వారి సిబ్బంది, అట్లాగే మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, అన్ని రకాల ఏవైతే పోలీస్ స్టేషన్, బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, సిబ్బంది కూడా కలిసికట్టుగా పనిచేసి గత 10 నెలల్లో ఇంత మొత్తం సీజ్ చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ఆ ఆఫీసర్స్ని మరియు సిబ్బందిని కూడా హృదయపూర్తిగా అభినందిస్తున్నాం. ఇదే టెంపోని ఇంకా ముందు కొనసాగిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా కూడా సిబ్బందికి సంబంధించినటువంటి కొరతలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా విచారించి పరిష్కరించి మరింత పటిష్టంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం. ఈ లెక్కలకు సంబంధించి ఎస్సీబీ వాళ్ళు 23 ఐడి కేసెస్ 23 ఎస్సీబీ వాళ్ళు పెడితే పోలీస్ 12, మొత్తం 35 కేసులు పెట్టారు. అట్లాగే ఎన్డీపీఎల్లో పోలీస్ 234, ఎస్సీబీ 851, డిపిఎల్లో పోలీస్ 253, పోలీస్ 44, ఎస్సీబీ 253, మొత్తం 297 కేసులు పెట్టారు. ఓవరాల్గా అన్ని కేసులు 1417 కేసులు పెట్టడం జరిగింది. పోలీస్ 290, ఎస్సీబీ 1127 కేసులు. సో ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టి పనిచేశారు కాబట్టి నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఫ్యూచర్లో కూడా మనం మరింత పటిష్టంగా పనిచేస్తాము. ఈ యాక్టివిటీస్ని నిరంతరం అంటే మళ్ళీ రిపీటెడ్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాను రెడీ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదో అప్పుడు కేసు ఒకటి పెట్టేసి పంపించడం లాంటిది కాకుండా
ఇంకా చట్టాలు, కఠినమైన చట్టాలు ఏమైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి అవి వాళ్ళపైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ని పూర్తిగా నివారించడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ.